ముందుగల మన తొలి వెలుగు ప్రేక్షకులందరికీ నమస్తే. బీఆర్ఎస్ పార్టీ పైన కల్వకుంట్ల కవితమ్మ పాడైపోను ఒక కల్వకుంట్ల అని వస్తుంది. ఈ కవితమ్మ ఇంటి పేరు ఏం పేరు నాకు తెలియదు, కానీ ఒక ఇంటికి ఇస్తే పాడైపోను ఆ ఇంటి పేరు ఉండాలి కానీ మరి కల్వకుంట్ల సరే, ఇక నాకు కూడా ఇంటి పేరు తెలియదు. కానీ కల్వకుంట్ల కవితమ్మ సంచలన వ్యాఖ్యలు చేస్తుందంటులా. నిప్పులు జరుగుతుంది బీఆర్ఎస్ పార్టీల మీద. ఏమెక్కరకు కావచ్చు, ఏమెక్కరకంటే నేను బీసీల కోసం గింతగానం కష్టపడుతున్నా. నా అంత కష్టం ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్కరు కూడా పడతలేరు. నేను ఒక ఆడబిడ్డని అయి ఉండి, ఒక ఉద్యమకారుని బిడ్డగా ఉండి, మా అన్న మా బావ మా అయ్య వాళ్ళ ముగ్గురితోటి కాకుంటే నేను ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీల కోసం కొట్లాడుతుంటే నా ఉద్యమాలను చూసి నాకు భయపడి ఈ తెలంగాణ రాష్ట్ర గవర్నమెంటు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు గిదిపడి 42% రిజర్వేషన్ తీసుకొస్తే వచ్చిందన్న ఉద్దేశంతో నేను జర్రంత సిగమూగినట్టు ఊగితే డాన్స్ చేస్తే తీర్మానం వల్ల అంటోడు వానికి వడక నన్ను ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడితే పెద్ద పంచాయతీ అయింది. మంచం కాడ పొత్తుందా కంచం కాడ పొత్తుందా అన్నందుకు నేను పోయి ఆఫీస్ మీద దాడి చేస్తే, తెలంగాణ బిడ్డగా తెలంగాణ బీఆర్ఎస్ పార్టీగా నేను చేస్తే నాకు గంత పెద్ద ఆపద వస్తే ఏ ఒక్క బీఆర్ఎస్ పార్టీ కూడా నాకు సపోర్ట్గా మాట్లాడతలేరు. ఇది ఎంతవరకు న్యాయమని తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్తుంది ముచ్చట. చూడు పాపం ఒక్కదైపోయినది, ఒంటరి అయిపోయింది పాపం కవితక్క. తెలంగాణ రాష్ట్రం కోసం ఎంతగానో కష్టపడ్డది అప్పట్లో, ఇప్పుడు బీసీల కోసం ఎంతగానో కష్టపడ్డది. తీర్మాల్ మల్లన్న అంటే ఆమె అన్న మాటల పైన ఇప్పటిదాకా కనీసం పాడైపోను ఒక్క వార్డు నెంబర్ అయినా కూడా అయ్యో మా కవితకు అవమానం జరిగిందని ఎవరూ అంటలేరంట. నన్ను పట్టించుకునే నాదుడే లేకపాయే. నేను చేసిన చేతంత ఏమైంది, బూడిదలో పోసిన పన్నీరే అయిందా, నాకు కనీసం మర్యాద లేదా అని పాపం బాధపడుకుంటూ చెప్తుంది ముచ్చట. అవునా కవితక్క, నిజంగా పాడైపోను. మరి మీ పార్టీ వాళ్ళకి నీ మీద ప్రేమ లేనట్టుంది, లేకపోతే ఏమంటారు బేవం తప్పిన వాళ్ళు ఏమో పాడుగాను. మరి అందుకోసమనే నీకు సపోర్ట్ చేస్తలేనట్టు. మరి మీ పార్టీ అని పుసుకున్నాను నేను. కానీ మరి నిజంగా మరి కవితక్క నీది బీఆర్ఎస్ పార్టీ అయినా నాకు తెలియక అడుగుతున్నా. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ నీది ఇంకేదైనా పార్టీ? మరి పార్టీ అన్నప్పుడు ఏదైనా పార్టీలో దిగుదోళ్ళు ఏం చేస్తారంటే కార్యకర్త కానించి పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళ వరకు ఒక కండవలు వేసుకుంటారు. కాంగ్రెస్కి అలాగనే ఉంటుంది కండవ, బీజేపీకి అలాగనే ఉంటుంది, బీఎస్పీకి అలాగనే ఉంటుంది, మీ బీఆర్ఎస్కి అలాగనే ఉంటుంది. మళ్ళీ పోతే ఇంకా ఏ పార్టీ తెలుగుదేశానికైనా దేనికైనా లాస్ట్కి ఏ పాలు కూడా సపరేట్గా ఉంటుంది పార్టీ ఉంటే. కానీ పార్టీ ఉన్న వాళ్ళకు సపరేట్ ఉంటుంది. మరి నువ్వు బీఆర్ఎస్ పార్టీ అయినా పాడైపోయిన వాళ్ళు పరిశ్రమలో పడ్డట్టు మీ కార్యకర్తలంతా, నాయకులు అవుతుంది కార్యకర్తలు అవుతుంది. కానీ ఏ అమ్మాయి తల్లి పొల్ల పాడైపోను గడుకో పంచాయతీ తీసుకొస్తుంది. కానీ మరి తెచ్చింది పంచాయతీ వచ్చింది పంచాయతీ. కానీ మరి ఈమె ఏ పార్టీ? ఈమె బీఆర్ఎస్ పార్టీలో ఉందా? అసలు బీఆర్ఎస్ పార్టీనా ఈమె? అంటే జాగృతి అంటది పాడే మా కండవ కప్పదు, అదేదో ఇంకో రకమైన కండ కప్పుకుంటుంది, నలుగురు నేసుకుంటుంది. ఆ నలుగురు నేసుకొని పోయి ఆన్నో ఇన్నో ప్రెస్ క్లబ్ గాన్నో గిన్నో కూర్చుంటుంది, జెర్సేపు ముచ్చట పెట్టి వస్తుంది అంతే. కానీ మరి పుసుకుని పోయి అడుగుదామంటే మరి ఈమె మా పార్టీ కాదు. అందుకోసమనే అడుగుతందుకు వెనక జారుకుంటున్నట్టు పాడైపోయిన కార్యకర్తలు. సరే కార్యకర్తలు అంటే ఒక డైలాగ్లో పడిపోయారు, అది లెక్క. మరి మీ అన్న, మరి నీ బావ, మీ అయ్య, మరి అలా కూడా తెలియకుండా సార్ నువ్వు ఏ పార్టీ అనేది? అంటే నీ ఇంట్లో ఉన్నోళ్ళకే నువ్వు ఏ పార్టీ అన్న సంగతి తెలియపాయే. నువ్వు నీ ఇంటోళ్ళకే నువ్వు ఏ పార్టీ అన్న సంగతి తెలియపాయి, ఇంకా జనాలకు ఎట్లా తెలుస్తుంది కవితక్క? తిరుమల మళ్ళీ నీకు పంచాయతీ అయ్యింది అనుకుంటారు, హ్యాపీ మస్తుగా అవుతుంది, పంచాయతీ అన్నట్టు మస్తుగా అవుతాయి. అయినా మాకేం సంబంధం? మా పార్టీ మా కథ కాదు, మా కార్ఖానా కాదు. మరి నీ కాడికి వచ్చి పుణ్యానికి మీ మీద బదనం కావాలనుకొని మరి వాళ్ళు సైలెంట్గా ఉంటే ఉన్నారేమో. మరి నువ్వు అంత శరంగాల దానివైతే మరి నువ్వు సపరేట్గా ఓ పార్టీ అన్న పెట్టుకో, లేకపోతే అదే బీఆర్ఎస్ పార్టీ కండవ కప్పుకోనన్నా తిరుగు. గట్టన్న కూడా గుర్తించి పాడవుతాడు. అంతేగాని ఊగనే పాడైపోయి గాలి దీపం పెట్టి ఓ దేవుడా కాపాడండి అయితే అదుల పనే. నీకు నచ్చిన కాడ పోయి పంచాయతీ పెట్టుకొని వచ్చి ఆ పంచాయతీ తీసుకొచ్చి ఇటు కేసీఆర్ కూస్తావు, అటు కేటీఆర్ కూస్తావు, అటు మీ బావ కూస్తావు. ఒకవేళ వాళ్ళు సపోర్ట్ చేయకుంటే వాళ్ళ మీద కంటావు. రేవంత్ రెడ్డి సపోర్ట్ చేయకుంటే రేవంత్ రెడ్డి ఉండవు తీర్మానం మళ్ళీ వెనకం కానీ మళ్ళీ అంటావు. ఇంకా ఇదెక్కడ పాపం రా నాయన, నాకు అర్థం కాదు. అంటే నీకు సపోర్ట్ చేస్తేనేమో మంచోడు, లేదు నా ఎందుకు మాట్లాడితే ఆడు మంచోడు కాదన్నట్ట లెక్క. చెప్పే కదమ్మా ఇప్పుడు తీర్మానం మల్లనంట ఆయన మంచం పోతేంది కంచం పోతేంది అనేది క్లియర్గా మీ అయ్య రాసిన పుస్తకం ఉండే కదా. మీ అయ్య రాసిన పుస్తకాన్ని మళ్ళీ తీసుకొచ్చి చూపించిండు. మీ అయ్య కొన్ని సామెతలు రాసిండు కదా, మీ అయ్య గుగ్గురువు కదా ఈ సామెతలకు. ఈ గుగ్గురువు రాసిన పుస్తకాలల్లో పలానా 72 పేజీలనే ఉన్నది.
మంచం కాడ పొత్తుందా కంచం కాడ పొత్తుందా అని అలా సామెత ఉన్నది. చెప్పిండు ఆయన ముచ్చట ఆల్రెడీ. అమ్మ కంచం కాడ పొత్తు అంటే గీది, మంచం కాడ పొత్తు అంటే బియ్యం కయ్యమని. సరే నీ లాంగ్వేజ్లో ఆయన లాంగ్వేజ్లో ఏదో పడేసి అది అయింది పోయింది అయిపోయింది ఆ పంచాయి. కానీ మరి ఇప్పుడు నీ పంచాయతీల తీర్మానం వల్ల పైన నువ్వు పోయిన తర్వాత నీ లెక్కనే సేమ్ 10 మందిని వేసుకొని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా పోయి మళ్ళీ దాడి చేసి వస్తే బాగుందినా? గట్లయితే సమ్మతమేనా? మరి గట్లయితే ఒప్పుకుంటాడు పాడైపోను. వాళ్ళకు కూడా కొన్ని పార్టీకి ఏమంటారు నియమాలు నిబంధనలు అనేవి ఉంటాయి. మా పార్టీ వాళ్ళకి ఏమైనా ఆపద వస్తే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏమో అంత ఊకుటోళ్ళు ఏం కాదు. ఎందుకంటే వాళ్ళ పార్టీ వాళ్ళకి చిన్న వార్డు నెంబర్ కానీ లేకపోతే కార్యకర్తకు కానీ ఏమైనా ప్రాబ్లం వస్తే ఎమ్మడే పోతారు. పంచాయతీ కాడికి పోతే పంచాయతీ పెట్టుకుంటారు, అవసరమైతే పోలీస్ స్టేషన్ కాడికి పోతారు, ఇంకేడికైనా పోయి వాళ్ళ కార్యకర్తను వాళ్ళు కాపాడుకొని వస్తారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. కానీ మరి వాళ్ళ కార్యకర్త కానట్టం అందుకోసమని నేను నిష్పెట్టిరు అంతే కదా. నీలాంటి వాళ్ళని ఎంత దూరం చేసుకుంటే అంత మంచిదని కేసీఆర్కి ఎరుకున్న పంచాయతీ. అవునా కాదా? నీతోటి ఎన్ని పంచాయలు పాడైపోను. ప్రపంచం మొత్తం నీకాయ తొంగి చూసేటాడు సార పంచాలు పెరిగినప్పుడే కేసీఆర్ పాలన సగం చచ్చింది. నేను ఇంత పెద్ద ముఖ్యమంత్రిని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొచ్చినోడిని నా బిడ్డ పోయి జైల్లో పడితే నా ఇజ్జత్ ఉందా అని ఆయననే ముసలోడు కూడుగా పట్టుకొని అప్పటి నుంచి ఇప్పటిదాకా ఇక బయటికి వెళ్ళే కాలం లేదు, ఆయన ఏది జనాలు తిరిగే కాలం లేదు. నీ వల్ల మీ అన్న వల్ల ముఖం అంతా చిన్నగా అయిపోయింది. మీ ఇద్దరే కనుక ఈ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో పాల్గొనకుంటే ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కేసీఆర్ని దించే మొగోడు ఇంక పుట్టకనే పోవు. కేసీఆర్ బతుకున్నన్ని రోజులు తెలంగాణకు ముఖ్యమంత్రి కేసీఆరే ఉండు. అవునా కాదా ప్రజలారా? ఏడంగలో పాడైపోను పోసమ్మ కూడా పెడితే మాసమ్మ మాయం చేసింది అన్నట్టు కేసీఆర్ మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని ఒక రకంగా నూక్కోదామని ఆయన చూస్తే మీరు పాడైపోను శనీశ్వరుని తల్లిడు తలిగిరు. అక్కో చెల్లో దిక్కు, మీ అన్నో దిక్కు, నీ బావో దిక్కు మీరు తలిగి ఆ పార్టీని మొత్తం సింగనుక్కులు చేసి యాగమాగం జగన్నాథం చేసి ఇవాళ మీ అయ్యను కొనవై పాము హౌజ్లోనే పరిమితం చేస్తుంది. ఆ పాము హౌజ్లోకి వెళ్ళి వెళ్తే దవాఖానకు పోతుడు, దవాఖాన చూపించుకుని దవాఖానకి వెళ్ళి చక్కగా మళ్ళీ పాము హౌజ్లో ఉంటుండు. ఆ తర్వాత మళ్ళీ బయటికి ఎడగాలి వెళ్తుండా వెళ్ళేటాడు చేసిరా గట్టిని ఎడగానే బయటికి పోతే దోస్తుగాలు ఉంటారు కదా. సరే మామూలు అడుగున్నా ఆయన దోస్తులన్న ఏమైనా కేసీఆర్ నీ బిడ్డ పాడైపోయిన పంచాయతీ కార్ల పంచాయతీ అయ్యింది సార పంచాయతీ ఉండే సార పంచాయతీ ఎంతవరకు వచ్చిందని నీ ముచ్చట అడగబట్టే. మీ అన్నది కార్ల పంచాయతీ ఉండే, భూముల పంచాయతీ ఉండే, అమ్మాయిల ఫోన్ ట్యాపింగ్ల పంచాయతీ ఉండే, హీరోయిన్లది హీరోలది రాజకీయ నాయకులది గిన్ని పంచాయతీ పెట్టినాక మీ అయ్య పాడైపోను. ఎట్ట బతుకుతున్నాడో ధైర్యంగల్లోడు గాడికి బతుకుతుంది. కానీ నిజంగా శరంగల్లోడు అయితే ఆయనతో ఎన్నడో పిసుకొని చచ్చిపోవు గుండెకాయని. వాస్తవా కాదా ప్రజలారా? ముసలోడిని ఇప్పుడు సత్యతుంకలకు వచ్చిండు కేసీఆర్. ఈ లాస్ట్ టైంలో బుక్కడి తిని హాయిగా తెలంగాణ రాష్ట్ర ప్రజలను చూసుకుంటా గట్టినే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమైనా తప్పులు చేస్తే గది గట్ల కాదే గిది గిట్లనే అని ఆ అసెంబ్లీకి వచ్చో ఆడనో ఎన్నో 4 మీటింగ్లలో పెట్టి మీటింగ్ చెప్పుకుంటా ఈ శేష జీవితాన్ని గడిపే సమయంలో మీరు పోయిన కాలంలో ఓ పంచాయతీ తీసుకొచ్చి వస్తుంది. ఆడిపోతారో ఆడో పంచాయి, ఈడిపోతారో ఈడో పంచాయి, ఎన్ని పంచాయతీలు తెలవబడ్డాయి మీరు చెప్పు. మరి మీ పంచాయతీ అని చెప్పుకుంటూ ఉండాలంటే కేసీఆర్ తోడు అవుతుందా? అందుకోసమనే చెప్పినట్టు మీ పార్టీ వాళ్ళకే కేసీఆర్ చెప్పుంటాడే మా పుల్లపాడైపోయిన ఎడన పోయింది. కానీ మీరు అనవసరంగా పోయి ఆ పంచాయతీ ఇరకకుర్రా ఆ తీర్మానం మళ్ళీగాడు అసలుకి ఆ 100% పెట్టినాయంటే మన పాత లెక్కలని బయట తీస్తాడు. ఊరిక సప్పుడు కూడా పోతలో పోనీయాలి అంతేగాని ఈ గోరుతోడు పోయిందని గొడ్డతోడు పట్టుకొచ్చుకుంటే లేనిపోనారాటం. అయినా ఇంకోటి నేను బీసీనే కానైతే నా బిడ్డ బీసీనే కాకపోయా అయినా బీసీలకు అన్యాయం చేసిన వాళ్ళు మేమైతే మళ్ళీ బీసీల గురించి మాట్లాడితే జనాలు నోట్లో ఉంచుతారు. ఏమవుతారు నాయన ఆ పంచాయతీ ఇచ్చిపెట్టని చెప్పినట్టుండు. అందుకోసమని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఈ లీడర్లు కానీ మామూలుగా ఉన్న కార్యకర్తలు కానీ ఏ ఒక్కరు కూడా కవితమ్మకి అయితే సపోర్ట్ చేస్తలేరేమో అని నేను అనుకుంటున్నాను. విషయం నేను అనుకున్న నిజమో అబద్ధం అనేది మీకు కామెంట్ రూపకంగా చెప్పురా ఉంటా మరిగా.